ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ప్రేమించి మరొక ఫ్రైడే దేవుడు మనకిచ్చారు. ఈ రాత్రికాలపు ప్రార్థనని మనము ప్రారంభించుకుందాం. మనం ఇంకా పాట ద్వారా అలాగే క్విజ్ ఉంది, బైబిల్ క్విజ్. మరి మీరు అందరూ సిద్ధపడి ఉన్నారనుకుంటూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క మాట విందాం. దేవుని మాట వినటం మనకెంతో శ్రేష్టం. ఈరోజు ఒక గొప్ప భక్తుడిని కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. ఆయన జీవితంలో ఒక వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవారు ఈ రాత్రి కాలమందు మరి మన లైవ్లో కూడా ఉంటారేమో. ఆయన జీవితంలో ఇంట్లో మూడవ కుమారుడు, తన 8 years అప్పుడేమో ఫాదర్ చనిపోయారు, ఆయన 14 years అప్పుడేమో మదర్ చనిపోయారు. అందుకు తోడు దాంట్లో అదే కాకుండా ఆయనకు ఒక గొప్ప బలహీనత కూడా ఉంది. అలాంటి పరిస్థితి ఏంటో, ఆయన అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాగా బయటపడ్డారో, దేని ద్వారా ఒక మనిషి విడిపించబడగలరో ఈరోజు ఆయన స్టోరీని మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు కప్పగంతులుగా వేయద్దు, అందరూ తప్పుకోకుండా ప్రోగ్రామ్ని చూడండి. కొంతసేపు ఇక్కడ, కొంతసేపు అక్కడ, మన చేతిలోనే ఉంది కదా. ఇట్లా చూస్తా మనం యూట్యూబ్ ఆన్ చేస్తే మన ప్రోగ్రామ్ అనే జాయిన్ అవుతాం. తర్వాత వేరే వేరే హెల్తీ వస్తూ ఉంటాయి, ఫుడ్ వస్తూ ఉంటాయి, ఇంకా ఫ్యామిలీ టిప్స్ అని వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి అటు ఇటు వెళ్ళిపోవద్దు, అందరు లైవ్లో ఉండండి. ఆ వ్యక్తి ఎలా బలపడ్డారో, ఎంతమందికి మాదిరిగా ఉన్నారో ఆ గొప్ప భక్తుని గురించి ఈరోజు నేను మీతో చెప్తాను. మీరందరూ ఉండండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాలమందు ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, క్విజ్ ద్వారా, అలాగే భక్తుల చరిత్ర మేము చదువుకున్నప్పుడు అవి మమ్మల్ని ఏ విధంగా బలపరుస్తాయో వాటిని మేము తెలుసుకొని నీలో ముందుకు సాగటానికి నీ కృపను మాకు దయచేయండి దేవా. యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలమందు వాక్యాన్ని వినటానికి వస్తున్న బిడ్డల్లో ఎవరిలో ఏ విధమైన బలహీనత, నిరాశ, నిస్పృహ ఉందో అలాంటి వారికి ఒక స్ఫూర్తిదాయకమైన నీ గ్రంథంలో ఉన్నటువంటి జీవపు వాక్కులను నా నోట బిడ్డలందరికీ అందించమని ఈ రాత్రికాలపు కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మీ స్నేహితులు రాకపోతే వాళ్ళకి చెప్పండి. ఒక వ్యక్తిని బాధల్లో నుంచి విడిపించగలిగేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే మనలను ఏ విధంగా నడిపిస్తుందో ఆ భక్తుని చరిత్రలో నుంచి మీకు చెప్తాను. అలాగే దానికంటే ముందుగా పాట ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఆ తర్వాత క్విజ్ 9th 10 వీలైతే 11 chaptersలో నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. మీరందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి.
ఘనతనిచ్చిన, వినయము గలవారికి ఘనతనిచ్చిన, నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము, నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము, ఎంత మధురము నీ ప్రేమ మందిరం, పరవశమే నాకు యేసయ్యా, ఎంత మధురము నీ ప్రేమ మందిరం, పరవశమే నాకు యేసయ్యా. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటది, విసిగిన హృదయం కలవరముంది, వినయము గలిగి నిన్ను చేరగా, విసిగిన హృదయం కలవరముంది, వినయము గలిగి నిన్ను చేరగా, పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు పైన మంచు కురియు రీతిగా, పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు పైన మంచు కురియు రీతిగా, ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేసిన, ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేసిన, ప్రేమ సాగరా జీవితాంతము నీ సన్నిధిని కాచుకొందురో, ప్రేమ సాగరా జీవితాంతము నీ సన్నిధిని కాచుకొందురో. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటది, లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నొందెదవు, లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నొందెదవు, మహిమతో నీవు సంచరించగా, ఏడు దీపస్తంభములకు వెలుగు కలుగగా, మహిమతో నీవు సంచరించగా, ఏడు దీపస్తంభములకు వెలుగు కలుగగా, ఉన్నతమైన ప్రత్యక్షతను నీ చూచుటకు కృపణించితివి, ఉన్నతమైన ప్రత్యక్ష
కృపాసాగరా వధువు సంగమై నీ కోసమే వేచియుందును. కృపాసాగరా వధువు సంగమై నీ కోసమే వేచియుందును. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది. శుద్ధులు నివసించు మహిమ నగరము. సీయోను శిఖరమే నీ సింహాసనము. శుద్ధులు నివసించు మహిమ నగరము. ఎవరు పాడలేని కొత్త కీర్తన మధురముగా నీ ఎదుట నేను పాడనా. ఎవరు పాడలేని కొత్త కీర్తన మధురముగా నీ ఎదుట నేను పాడనా. సౌందర్యముగా అలంకరించిన నగరములోనే నివసించెదను. సౌందర్యముగా అలంకరించిన నగరములోనే నివసించెదను. ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా నీతో నీ రాజ్యమేలెదా. ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా నీతో నీ రాజ్యమేలెదా. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది. మనవులు అన్నియు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన. మనవులు అన్నియు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన. నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము. నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము. ఎంత మధురము ఈ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా. ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా. ఓకే, వందులే.
ఎంత మంచి మధురమైన సంగీతం ద్వారా దేవుని నామాన్ని గనపరుచుకున్నాం కదా. నిజంగా మహదానందమైనది ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే. ఆపత్కాలంలో దాక్కునే చోటు కూడా దేవుని యొక్క మందిరమే. అందుకని వాక్యానికి వినే ముందు పాట ద్వారా హృదయాన్ని సిద్ధపరచుకోవాలన్నమాట. మరి క్విజ్లోకి వెళ్ళిపోదామా? అందరు రెడీగా ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, సిద్ధంగా ఉన్నారనుకుంటూ ఉన్నాను. తొందరగా మీరు ఏమంటారు, రెడీ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరందరూ కూడా చక్కగా ఆన్సర్స్ చేయండి. ఈజీ క్వశ్చన్సే. యేసు వస్త్రపు చెంగును తాకి స్వస్థపడింది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. యేసయ్య వస్త్రపు చెంగుని ఇట్లా జస్ట్ తాకినప్పుడు ఆవిడకి స్వస్థత వచ్చింది. ఆమె ఎవరో మీరు ఫాస్ట్గా చకచక రాస్తూ ఉండండి. ఎందుకంటే అసలైనది ఉంది, దేవుని యొక్క వాక్యం మనం వినాలి. మీరు ఆన్సర్స్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ 1 అని వేయండి. అదే క్వశ్చన్స్ని నెంబర్స్ వేసి ఆన్సర్ రాయండి. యేసు వస్త్రపు చెంగు తాకి స్వస్థపడింది ఎవరు? యేసు వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థపడింది ఎవరు? ఏదైనా అడగొచ్చు. ఆమె పేరు, ఆమె ఎవరో మీరు రాయాలి. సెకండ్ క్వశ్చన్. రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు అని ఎవరితో ఎవరు చెప్పారు? డాక్టర్ ఎవరికి అవసరము? రోగులకే కదా. ఆరోగ్యం ఉన్న వాళ్ళకి అవసరం లేదు అని దేవుడు ఎవరితో ప్రస్తావించారు ఈ అధ్యాయంలో? రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అని ఆ రోజు అక్కడున్న వాళ్ళతో ప్రభు మాట్లాడతారనమాట. వాళ్ళ పేర్లు మీరు చెప్పాలి, అక్కడున్న వారు ఎవరో. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని ఎవరితో అన్నారు? తర్వాత థర్డ్ క్వశ్చన్. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని ఎవరితో చెప్పారు? పనివారు కొద్దిగా ఉన్నారని. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 అట్లా రాయండి. థర్డ్ క్వశ్చన్ ఏంటిది అంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారని ఎవరితో చెప్పారు యేసయ్య?
బాగా రాస్తున్నారు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇలా నేర్చుకోండి. దేవుని వాక్యం నేర్చుకుంటూ మనకెంతో ఆశీర్వాదం. 4th క్వశ్చన్, యేసుకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంత ఈజీగా ఉందో ఈరోజు క్వశ్చన్ పేపర్ కదా. యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? మనకెంతమంది ఉన్నారు? ఈరోజు కూడా 10వ అధ్యాయంలోనే గడిచిపోతామేమో. నెక్స్ట్ వీక్ మనము 11, 12లోకి వెళ్దాం, నెక్స్ట్ ఫ్రైడేకి. యేసయ్యకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఫాస్ట్గా ఉన్నారు. 5th క్వశ్చన్, అపోస్తులలో మొదటి వ్యక్తి ఎవరు? అపోస్తులలో మొదటి వ్యక్తి ఎవరు? మీకు అర్థం అవుతే ఈజీగా పెట్టేస్తారు కదా అని నేను ఏమంటారు దాన్ని అటు ఇటు కలిపి చెప్పాను. అపోస్తులు అంటే మళ్ళీ ఎవరో అని అనుకోకండి. ఇప్పుడు రాసిన వాళ్ళల్లోనే మొట్టమొదటి పేరు ఎవరిది? మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కన్ఫ్యూజ్ అయిపోకండి. యేసయ్య శిష్యుల్లో మొదటి వాని పేరు రాయండి. మళ్ళీ మీరు మిస్ చేసుకోమాకండి. అదే అపోస్తలు 12 మంది అపోస్తలు అంటారు. వారిలో మొదటి వ్యక్తి పేరు. తర్వాత 6th వన్, అపోస్తలుడైన అల్ఫయి కుమారుడు ఎవరు? అల్ఫయి యొక్క కుమారుడు ఎవరు? శిష్యుల్లో ఒక ఆయన అల్ఫయి కుమారుడు అనమాట. ఆయన పేరు రాయాలి. ఇద్దరున్నారు, నేను అందుకే ఒక కుమారుడు పేరు రాయమన్నాను. అల్ఫయి కుమారుడు. సెవెంత్ వన్, యేసును అప్పగించిన యూదా యొక్క ఊరు పేరేంటో చెప్పాలి. ఆయన్ని ఆ ఊరు పేరుతోనే పిలుస్తారు. ఇంకా మీకు క్లూ ఇచ్చేసా. యేసయ్యను అప్పగించిన యూదా ఊరు పేరు, స్వస్థలం, ఆయన సొంత గ్రామం పేరు. నాకు కూడా ఈరోజు వరకు తెలియలేదు. అది ఆయన ఇంటి పేరేమో అనుకున్నా, కాదు, ఊరు పేరు అంటది. అందుకే బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటాం, కానీ ఒక్కోసారి మనకేమీ తెలియలేదని తెలియజేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు చదివినా కానీ మనము దాంట్లో ఒక క్రొత్త మాటను నేర్చుకోవచ్చు. ఈరోజు నేను ఇది నేర్చుకున్నా, అది ఊరి పేరేమో కాదు, ఇంటి పేరేమో అనుకున్నా. యేసును అప్పగించిన యూదా యొక్క సొంత గ్రామం. మీకు ఆన్సర్ తెలిసినా మీకంటే ముందు ఇంకొకరు రాసేస్తున్నారు కాబట్టి కాపీ చేశాను అనుకుంటారేమో అనుకోవద్దు. ఎవరి మనసు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు నేర్చుకున్నది మీకు వచ్చింది తప్పకోకుండా మీ ముందున్న పేర్ల వాళ్ళు పంపించినా మీరు వెనక్కి ఆగిపోకండి, ముందుకే రండి. తర్వాత 8th వన్, ఏ పట్టణంలోనికి శిష్యులు ప్రవేశించలేదు? ఆ పట్టణం దగ్గరికి రాగానే శిష్యులు అక్కడికి రాలా, యేసయ్య ఒక్కరే వెళ్ళారు. ఆ పట్టణం పేరు చెప్పాలి. ఏ పట్టణంలోనికి శిష్యులు ప్రవేశించలేదు? నెక్స్ట్ 9th క్వశ్చన్,
నిష్కపటమైన పక్షిగా పేర్కొనబడిన పక్షి ఏంటిది? ఇది మనందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్లో ఏసీల్లో బాగా పడుకుంటాయి అన్నమాట ఈ పక్షులు. దేవుడు ఆ పక్షిని ఏమన్నారంటే నిష్కపటమైన పక్షి. ఆ పక్షి పేరు మీరు రాయాలి. లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వీక్కి ఏ పక్షుల కంటే ఎక్కువగా దేవుని బిడ్డలు శ్రేష్ఠులని చెప్పాడు దేవుడు. ఏ పక్షుల కంటే మనమే శ్రేష్ఠులమని దేవుడు సెలవిచ్చారు. అందరూ చాలా వరకు కరెక్ట్గా రాశారు. ఒకసారి నేను ఆన్సర్లు చెప్తాను, మీరు రాసిన వాటికి నేను చెప్పిన ఆన్సర్లకి కరెక్ట్గా ఉంటే ఈరోజు 10/10 వస్తాయేమో అందరికీ అనుకుంటూ ఉన్నాను. చూద్దాం. అందరూ కూడా రెడీగా ఉండి తొందరగా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మీరే మీ లైవ్ చాట్లో తెలియచేయండి. ఫస్ట్ క్వశ్చన్, యేసయ్య వస్త్రపు చెంగు తాకి స్వస్థపడిన వ్యక్తి ఎవరు అంటే రక్తస్రావము కలిగిన స్త్రీ అని చెప్పారు కదా. తర్వాతది రోగులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి యేసయ్య అక్కర్లేదని చెప్పింది ఎవరు అంటే పరిసయ్యులతో యేసయ్య చెప్పారు. థర్డ్, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని ఎవరితో చెప్పారంటే శిష్యులతో చెప్పారు. అది కూడా బాగానే రాశారు. యేసయ్యకి ఎంతమంది శిష్యులు అంటే 12 మంది. అపోస్తలుల్లో మొట్టమొదటి వ్యక్తి పేతురు. అపోస్తలుడైన అల్ఫై కుమారుడు ఎవరంటే యాకోబు అని రాశారు. యేసుని అప్పగించిన యూదా ఊరు ఏంటిది అంటే ఇస్కరియోతు. ఇస్కరియోతు యూదా అని ఎక్కువ చదువుతాం కదా, అది ఆయన ఇంటి పేరు అనుకుంటూ ఉన్నాము, కానీ అది ఆయన ఊరి పేరు అంట. తర్వాత ఏ పట్టణంలోనికి శిష్యులు ప్రవేశించలేదు? సమరయ పట్టణంలోనికి. తర్వాత నిష్కపటమైనటువంటి పక్షి ఏది అంటే పావురము. తర్వాత ఏ పక్షుల కంటే ఎక్కువగా మనమే శ్రేష్ఠులని ప్రభు చెప్పారంటే పిచ్చుకలు. ఇవి ఆన్సర్స్. మీరు అందరూ కూడా 10కి 10 వచ్చినాయి అనుకుంటున్నాను. మీ మార్కులు ఒకసారి నాకు చూపించండి లైవ్ చాట్లో. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనము వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. క్విజ్లో నుంచి మీ మనసులను ఎక్కడికి తీసుకురావాలి? ఇప్పుడు వాక్యంలోనికి తీసుకురావాలి. మనందరికీ ఇల్లులు ఉన్నాయి కదా, అది సొంత ఇల్లు అద్దిల్లో ఏదో ఒక హౌస్ అనేది దేవుడు మనకి ఇచ్చారు. అయితే ఆ ఇంట్లో ఏముండాలో ఈరోజు మనము వాక్యం ద్వారా నేర్చుకుందాం. కొన్నే నేను చెప్తాను. ఫస్ట్ ఇంట్లో ఉండవలసినవి, తర్వాత ఇవి మన ఇంట్లో ఉంటే ఇవి ఏమంటారు ఇలా ఫస్ట్ మన ఇంట్లో ఉండాల్సిన గురించి ఈరోజు చెప్తాను. వచ్చే వారము అవి నీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుందాము. తర్వాత అవి మన ఇంట్లో ఉంటే వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. మీరందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయనుకుంటూ ఉన్నాను. తప్పకోకుండా మీరందరూ బైబిలు
అలాగే బుక్స్ అందరూ మార్కులు వేసుకుంటున్నారు. సుగుణ గారికి 9, మిగతా వాళ్ళకి సుశీల గారికి 9. పోన్లే ఒక్కటి ఎక్కడ మిస్టేక్ చేశారో మిగతా వాళ్ళందరూ కూడా ఈ నెక్స్ట్ వీక్కి మళ్ళీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని మార్కులు తెచ్చుకున్నారంటే పర్వాలా. లైవ్ చాట్లో చాట్ చేయటం అంటే కూడా చాలా కష్టం. మరి మీరందరూ కూడా చాలా ఏమంటారంటే ఓపికగా చూస్తున్నందుకు, మాట విని చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మనము మన ఇంట్లో ఉండవలసినవి ఏంటో ఈరోజు నేను మీతో అనుకుంటూ ఉన్నాను. మీరందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే 112వ కీర్తన 112వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి అందులో? 10 వచనాలు ఉన్నాయి. 112వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ 10 వచనాలని భక్తులు 5 భాగాలు చేశారు. ఎన్ని భాగాలు చేశారు? 5. అందులో ఒకటి ఈ అధ్యాయము దేన్ని గుర్తు చేస్తుందంటే ధన్యులు. ఈ అధ్యాయంలో 112వ కీర్తన మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదము ఏంటిది అంటే ధన్యుని యొక్క ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలంటే ఇందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవి ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు ధన్యులు అవుతారు. ఒకటి, ధన్యుడిగా ఉండాలి అంటే ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమిస్తే ధన్యులు అవుతామంట. అలాగే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు కాబట్టి వారు ధన్యులు అవుతారంట. తర్వాత నీ సంతతి వారు కూడా ఏమవ్వాలి? జనరేషన్ టు జనరేషన్ ఏమవ్వాలి? డెవలప్ అవ్వాలి కదా. ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళామంటే ఒక బలహీనత ద్వారా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ రాసిన తర్వాత బ్లడ్ టెస్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత మనకు ఒకవేళ షుగర్ ఉన్నా లేదు ఇంకే స్కిన్ ప్రాబ్లంలు ఉన్నా ఏమున్నా ఫస్ట్ మీ ఇంట్లో ఎవరికైనా ఈ రోగాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. అంటే మన పూర్వీకుల నుంచి మనకేమొస్తూ ఉన్నాయి? బలహీనతలు పాస్ అవుతున్నాయి కానీ భక్తి జీవితం మాత్రం పాస్ అవ్వట్లా. అది అక్కడితోనే ఆగిపోతుంది. ఒకవేళ బలహీనతలు మనకి పాస్ అవుతున్నప్పుడు మనం ఏమన్నా బాధపడతామా లేకపోతే సంతోషిస్తామా? అరే బలహీనతలు లేని ఇంట్లోకి వెళ్తే బాగుండు అనుకుంటాం. ఈ మధ్యకాలంలో ఒక టీవీలో ఒక వర్తమానికులు ఒక మాట చెప్తా ఉన్నారు. ఆయన కూడా ఏదో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అడిగారంట, మీ ఫాదర్కి షుగర్ ఉందా అన్నారంట. నో అన్నారంట. మీ ఫాదర్కి బీపీ ఉందా అన్నారంట. నో అన్నారంట. డాక్టర్ గారు ఈ పాస్టర్ గారిని ఏ జబ్బులు అడుగుతా అన్నారో అవన్నిటినీ మీ నాన్నగారికి ఇవి ఉన్నాయా అంటే లేవు అని చెప్పారంట. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారంట, మీరంతా బ్లెస్సెడ్ పర్సన్ అండి అన్నారంట. అప్పుడు ఈయన మనసులో అనుకున్నారంట, మీ ఫాదర్కి ఎన్ని సంవత్సరాలని అడుగుతారేమో అని. ఎందుకు అంటే ఆయన ఫాదర్ ఎవరంటే దేవుడు. మరి నీ ఫాదర్కి ఎన్ని సంవత్సరాలు అని అడిగితే 2020 years అని చెప్తే డాక్టర్ గారు ఏమవుతారు? అవాక్కైపోయేవాళ్ళు కదా అని ఆ పాస్టర్ గారు చెప్తుంటే నిజంగా మన పరమ తండ్రి పిల్లలం. మన పరమ తండ్రికి ఏ బలహీనతలు కూడా లేవు, కానీ మన శారీరక తండ్రికి బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ఒక్కోసారి రావచ్చు, ఒక్కొక్కరికి రాకపోవచ్చు. అయితే మరి భక్తి విషయంలోకి వచ్చేసరికి మన బిడ్డలకి మన సంతతికి మన నుంచి భక్తిని పంపించే ఆశీర్వాదము ఈ కీర్తనలో మనము చూడగలుగుతాము. ఒకటి, ధన్యుడిగా ఉండటానికి జీవిత రహస్యం ఏంటిదంటే ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఆటోమేటిక్గా వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు, వాక్యమును కూడా శ్రద్ధగా వింటారు. తర్వాత ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే వాక్యాన్ని వింటారో వాళ్ళు ఎలా ఉంటారు? పెట్టింది తిన్న వాళ్ళు ఎలా ఉంటారు?
బలవంతులుగా ఉంటారు. ఎవరైతే బలవంతులుగా ఉంటారో వాళ్ళు యథార్థవంతులుగా కూడా ఉంటారంట. తర్వాత ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి గృహంలో సమృద్ధి ఉంటుందంట. అలాగే వారి హృదయంలో నీతి ఉంటుందంట, దేవుని యొక్క ప్రశాంతత. అందుకనే ఈ కీర్తన ఏమన్నారంటే ధన్యుడు, ధన్యురాలు. కాబట్టి 122వ కీర్తనలో మనకి ఈరోజు మన ముఖ్యమైన భాగం ఏంటిదంటే 3వ వచనం. 112వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. గట్టిగా కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిల్లోనికి దీవించునుగాక. ఈరోజు మన వాక్య భాగంలో మొట్టమొదటి ఏమంటారు, మన ఇంటిలో ఉండవలసినవి కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. మన ఇంట్లో ఉండాల్సినవి ఏంటిది? ఈ రచయిత ఎవరో మనకి తెలియదు, కానీ ఆయన మనకి చెప్తున్నారు ఒక ఇంటిలో ఎప్పుడు కూడా ఉండాల్సింది ఏంటిది? మంచి కలిమి, అలాగే సంపద. మరి మన ఇంటిలో ఉండవలసినవి మంచి జాబ్ కావాలి, మంచి డబ్బు కావాలి, మంచి వసతులు కావాలి. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కోరుకుంటారు. అయితే ఈ వాక్యంలో మనం చదువుకుంటున్న ఇల్లు ఏంటిదంటే మన యొక్క హృదయం, తర్వాత మన సంఘం. ఇలాగా చెప్పుకుంటూ పోల్చుకుంటూ వెళ్తే ఎన్నో ఉపమానాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే మన ఇంట్లో ఉండవలసింది ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మాట వింటారో వారి ఇంట్లో ఉండవలసినటువంటి పాయింట్స్ ఏంటో ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. మొదటి వచనంలో మనం చూసుకుంటే యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు ధన్యులు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆజ్ఞలను అనుసరిస్తారో వారు ఏమవుతారంట? అధికముగా ఆనందించేవారు ధన్యులు అవుతారు. ఈరోజు మన ఇంట్లో మామూలుగా మీ ఇంట్లో ఏమేమి ఉండాలో అవి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీరే మంచి టెక్నాలజీ కలిగిన వారు, అలాగే మంచి చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు. కాబట్టి ఇంటిని అలంకరించుకోవటం, ఇంటిని నీట్గా చేసి పెట్టుకోవటంలో మీరే నాకంటే గ్రేటు, నేను చెప్పగలను, మీ అందరినీ మెచ్చుకుంటున్నాను కూడా. అయితే అవి చక్కగా అమర్చుకోవటం అది ఒక ఏమంటారు, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఇల్లు చూసి ఇల్లాలని చూడాలంట. ఎవరి ఇల్లు అయినా బాగుంది అంటే ఇంకా ఆ ఇంట్లో నుంచి ఆడపిల్లని ఏం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఏం చూస్తున్నారు? ఏం డబ్బులు ఉన్నాయి, ఎంత కట్నం ఇస్తారు అని చూస్తాం కదా. కానీ ఇటువరకు అయితే ఇల్లు చూసి ఆ ఇంటి వాతావరణాన్ని చూసి పెళ్లి సంబంధాలని కుదుర్చుకునేవారంట. అయితే ఆ వాటి గురించి నేను చెప్పట్లేదు, కానీ విశ్వాసులుగా, అలాగే దేవుని బిడ్డలుగా, దేవుని సంఘానికి వస్తూ దేవుని సహవాసంలో ఎదుగుతున్న మనము మన ఇంట్లో ఉండవలసింది ఏంటిది? ఫస్ట్ మన ఇంట్లో ఉండాల్సింది ఏంటిదో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఇంట్లో ఉండవలసినవి ఇవి కంపల్సరీ మీ ఇంట్లో ఉండాలి. అవి ఉంటేనే మీరు ఆశీర్వదించబడగలుగుతారు, అవి ఉంటేనే మనము దీవించబడగలుగుతాము. ఇంకా మన కుటుంబాల్లో పాపము, శాపము, బలహీనతలు, బాధలు మనలను వెంటాడుతున్నాయి అంటే, ఏదో తెలియని వేదన మనలను వెంటాడుతుందంటే ఇది ఇందులో ఏదో ఒకటి మన ఇంట్లో లేకపోవటాన్ని బట్టే కదా, అవునా కదా? అయితే ఈరోజు ఫస్ట్ మన ఇంట్లో ఉండవలసింది ఏంటిది అంటే చదువుదామా? భక్తిహీనుల ఇంటి నుండి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును.
ఈరోజు మన ఇంట్లో ఉండవలసింది ఏంటిది అంటే భక్తిహీనత మన ఇంట్లో నుండి తీసేసుకొని నీతిని మన ఇంట్లో ఉంచుకోవాలి. నీతి వలన ఏమొచ్చిద్దని ఉంది అక్కడ 3వ వచనంలో, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మన నీతిని వదలకూడదంట. అర్థమవుతుందా? విశ్వాసులుగా మనము ఎన్నిసార్లు నీతిని పక్కన పడేసుకుంటాం మనకు అవసరం లేనప్పుడు. మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దైవనీతి మనలకు అడ్డొస్తూ ఉంటుంది. ఇది నువ్వు చేస్తున్నావు, ఇది నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, ఇది చేయొద్దు, ఇది దేవునికి విరోధమైంది అని చెప్పి నీతి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే మనము నీతిని పక్కకు తోసేసి భక్తిహీనతను పెట్టుకుంటాం. తర్వాత ఎప్పటికో తెలుసుకొని అయ్యో నా నీతిని కోల్పోయానే, నా యథార్థతని కోల్పోయానే అని బాధపడతాం. ఈ రాత్రి కాలమందు మీ గృహంలో నీతిమంతుల యొక్క సహవాసం, నీతిమంతుడైన దేవునితో సహవాసం, అలాగే నీతి కలిగి జీవించాలి. మనుషులు చూసినా చూడకపోయినా. నీతి అంటే మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి వాళ్ళు లేనప్పుడు వేరే రకంగా మనం ఉన్నట్లయితే అది నీతి అవ్వదు. కాబట్టి మన ఇంట్లో ఫస్ట్ ఉండవలసింది ఏంటిదంట? నీతి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అన్నం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, కరువైన, ఖడ్గమైన, బాధైన. నిన్నటి రోజు బుధవారం దైవ సేవకులు చెప్పారు కదా, మరి వారు దేవునిని విడిచిపెట్టమని వారిని ఎన్ని రకాలుగా హింసించారో ఆ సమయంలో వారు దైవ నీతిని ఎక్కడా విడిచిపెట్టలేదు. దేవుని కోసము చలిలో -డిగ్రీస్లో వాళ్ళని ఉంచినప్పటికీ కూడా దేవుని కోసం, నీతి కోసం నిలబడినప్పుడు నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. నీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తారు. నీతిమంతుల యొక్క పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. పేరెంట్స్గా మనము సాధ్యమైనంత వరకు మనం ఉంటున్నటువంటి ఉద్యోగ ప్లేస్లో కానివ్వండి, మనం ఉంటున్న పరిస్థితుల్లో కానివ్వండి, ఎక్కడ కూడా మన నీతిని మనం ఏం చేసుకోకూడదంట? విడిచిపెట్టకూడదు. దైవ నీతి వదలకోయి దేవుడు దీవించునోయి. దైవ నీతిని వదలొద్దు. ఎందుకంటే ఒకవేళ నీతిగా నిలబడినప్పుడు మనల్ని దోషులుగా చూపిస్తారు లోకం, అయినా వదలొద్దు. ఎందుకంటే దేవుడు మనలను దీవిస్తాడు. నీ ఇంట్లో నీతి అనేది ఉందా? ఒకవేళ నీతిగా ఉండాలని నువ్వు అనుకుంటున్న పరిస్థితులు నిన్ను తప్పుదారిలోకి పంపించేస్తున్నట్లయితే ఇప్పుడే వాక్యం అయిన తర్వాత ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి సరి చేసుకుందాం. మన ఇంట్లో ఉండవలసినవి ఏంటిది? నీతి ఉండాలి. నీతిని మనం కలిగి ఉండాలి. ఆ నీతే మన పిల్లలకు కూడా ఏమవుతుంది? అలవడుతుంది. లేకపోతే చెప్పండి, వాళ్ళకు కూడా నీతి అనేది తెలీదు. చెప్పారు కదా, ఏమంటారు, ఒక పిల్లోడు మీద టీచర్ కంప్లైంట్ ఇచ్చారంట. ఏంటిది అంటే, మీ బాబు ప్రతిరోజు కూడా మరి ఎవరో ఒకళ్ళ పిల్లల యొక్క పెన్సిల్స్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని. అర్థమవుతుందా? అప్పుడు ఆ టీచర్ కంప్లైంట్ మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గరికి వచ్చింది. డాడీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సాయంత్రం డాడీ ఇంటికి వచ్చాక ఇదిగో బాబుని గురించి ఇలా స్కూల్లో చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్పింది వాళ్ళ అమ్మ. పిల్లోడిని కసురుతాడేమో అనుకొని మీ అందరికి తెలిసిన విషయమే. అయితే వాళ్ళ డాడీ వాడిని కూర్చోబెట్టి చెప్పాడంట, ఏరా నువ్వు స్కూల్లో ఎందుకు పెన్సిల్ ఎవరో ఒకరు పెన్సిల్ తీసుకొచ్చి వచ్చేస్తున్నావు, అది నీకెందుకురా? నేను రోజు మా ఆఫీసులో నుంచి పెద్ద పెద్ద పెన్సిల్స్ తీసుకొని వస్తున్నాను కదరా, నీకు కరువా కాలమా? నేనే నీకోసం అక్కడి నుంచి మా సార్ చూడుకోకుండా మంచి మంచి పెన్సిల్ తీసుకొని వస్తాంటే నీకెందుకురా చీఫ్ పెన్సిల్స్ అన్నాడంట. అప్పుడు నీతి ఉందా? నీతి లేదా? వాళ్ళ పిల్లోడికి తండ్రి ఏం చెప్పగలడు? అప్పుడు పిల్లోడు అనుకుంటాడు, ఆహా నాకు జీన్స్ మా డాడీ జీన్స్ ఒకటే కదా అని. అందుకనే
అందుకని ఇప్పుడు డాక్టర్స్ కూడా షుగర్ ఉందంటే మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా అంటున్నారు. ఎందుకంటే ఆ నీతో అవినీతో బాధలో బలహీనతలో ఏమవుతా ఉన్నాయి, జీన్స్ పాస్ అవుతూ ఉన్నాయి. అందుకని మనం ఏం నేర్చుకోవాలంటే నీతి మన ఇంట్లో ఉండాలి. నీతి కలిగి జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి. నీతి మన ఇంట్లో ఉండవలసినటువంటి వస్తువుల్లో ఫస్ట్ ఐటమ్ ఏంటిదంటే నీతి. మన ఇంటిని మనము నిర్మించుకున్నప్పుడు, లేదు మనకు ఒక ఇల్లు ఉన్నప్పుడు, ఆ ఇంట్లో ఫస్ట్ మనం కోరుకునేది ఏంటిదంటే హాల్లో ఏం కోరుకుంటాం, మంచి సోఫా సెట్ కావాలి, వచ్చిన వాళ్ళందరూ చక్కగా కూర్చోవాలి, అలాగే మరి మంచి ఏమంటారు టీవీ ఉండాలి అనుకుంటాం. ఈరోజు ఒక గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళాం. ఆ ఇల్లు కూడా ఎంత చక్కగా ఉందో, ఆ ఇంటిని కూడా చక్కగా నిర్మించారు. అప్పుడు ఇంకా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకోలేదు, కానీ ఆ ఇంటి మెటీరియల్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏది ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ ప్లాన్లు వేసుకుంటారు కదా. అలాగే మన హృదయంలో, అలాగే మన సంఘంలో, మన ఇంటిలో, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మన గృహంలో ఉండవలసింది ఏంటిదంటే నీతి. ఆ నీతి మనల్ని ఏం చేసిద్దంట, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిద్ది. ఎంత లేకపోయినా, ఏమీ లేకపోయినా నీతిని వదిలి ఒక్కసారే కదా, ఒక్కసారి అనండి ఇది మీదే అవుతుంది అని మనల్ని ఫోర్స్ చేసినప్పటికీ కూడా మనం నీతికి తప్పి ఎక్కడ కూడా ముందుకెళ్ళొద్దు. ఒకవేళ అది ఆ రోజు నీకు బాగుండొచ్చు, కానీ తర్వాత రోజు నిన్ను ఏమంటుంది, రిమార్క్ లాగా చూపిస్తారు కదా. కొన్నిసార్లు ఏదన్నా వ్యక్తిని చూపించాలి, వాళ్ళు గ్రూప్లో ఉన్నారు కాబట్టి సింగిల్గా లేరు, అప్పుడు వాళ్ళని యారో మార్క్ పెట్టి ఏం చూపిస్తారు, ఇలా 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 అంటదే. అలాగే మనల్ని కూడా ఆ నీతిని తప్పినప్పుడు ఇలా ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ఫస్ట్ ఉండాల్సింది ఏంటిది, నీతి ఉండాలి. రెండవది ఏముండాలో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. సెకండ్ ఐటమ్ ఇంట్లో ఉండాల్సినవి. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాటిని గురించి నేను చెప్పట్లేదు. అది మీ ఇంటికి అలంకరణగా ఉంచుకోవటానికి మీకు ఉండవలసిన మెటీరియల్స్ అంతా బాగుంది, అంతవరకు మీరు బాగానే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆధ్యాత్మికంగా మన హృదయాన్ని కట్టుకోవటానికి, మన కుటుంబాన్ని కట్టుకోవటానికి, మన సంఘాన్ని కట్టుకోవటానికి మనకు కావలసినటువంటి ఐటమ్స్ని, అలాగే వస్తువుల్ని, ఆర్నమెంట్స్ అంటారా, ఇంకేమంటారు వీటిని, వెపన్స్ అంటారా, ఏం మాటలు మీరు అనుకుంటారో అలాగా వీటిని మీరు మలుచుకోండి. నేను కొన్నే మీకు చెప్తాను. సమయాన్ని నేను ఎక్కడ కూడా మీ సమయాన్ని తీసుకోవద్దు అనుకుంటున్నాను కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకుంటాను. రెండవది ఏముండాలి మన ఇంట్లో, యోహాను 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. అప్పుడు ఇల్లు ఆ అత్తరు సువాసనతో నిండి ఉండెను. రెండవది ఏంటిదంటే మన ఇంటిలో సువాసన ఉండాలంట. ఒక్కొక్కరి ఇంట్లో గుడ్ స్మెల్ వస్తుంది, ఒక్కొక్క ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకని అంటే వారు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఆ ఇల్లు చక్కని వాసన వచ్చింది. మరి ఇల్లు సువాసన కావాలి అంటే ఆ సువాసన కలిగినటువంటి స్ప్రేలు వాడాలి కదా. అలాగే మరి మన ఇంటిలో, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం తెలియజేస్తున్నారో చూద్దాం. మన ఇంట్లో ఫస్ట్ ఉండాల్సింది నీతి, రెండవది మంచి సువాసన. వీళ్ళు ప్రార్థనా పరులా, ఇదిగో పలానా టైం కల్లా వీళ్ళ ఇంట్లో నుంచి స్తుతులు వినపడతాయి, పలానా టయానికి వీళ్ళ ఇంట్లో నుంచి ప్రార్థన వినపడుతుంది. అదొక సమయం మనం ఉంచుకోవాలన్నమాట. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుకు గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరిచెను. దేవుని యొక్క సువాసన ఏమవ్వాలంట, అక్కడ కనిపించాలంట. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏముందో చూద్దాం.
దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగములై ఉన్నాయంట. మనము దేవునికి ఇచ్చేటువంటి సమర్పణ కూడా ఎలా ఉండాలంట, అవి మనోహరమైనదిగాను సువాసనది గలదిగాను. ఈ మరియ కూడా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర అత్తరుని పూసిన పగలకొట్టినప్పుడు ఇల్లంతా కూడా ఏ వాసనతో నిండి ఉందంట, సువాసన. మన ఇంట్లో రక్షణ గూర్చినటువంటి సువాసన వినబడాలంట. ఒకటి, మన ఇంట్లో ఏముండాలి, నీతి ఉండాలి. రెండవది, మన ఇంట్లో ఏముండాలి, సువాసన ఉండాలి. మూడవది ఏముండాలో చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఆరు చెప్పి నేను ముగిస్తాను. ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంట్లో ఏమి ఉన్నదని నాకు తెలియచెప్పుమనెను. అందుకు ఆమె, దాసురాలనైనా నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది అని, అది తప్ప మరేమీ లేదు. రెండో ఐటమ్ ఏంటిది, మూడవది ఏంటిది మన ఇంట్లో ఉండాల్సింది అంటే నూనె. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ ఎలీషా యొక్క శిష్యులలో ఒకరిని గురించి, ఆ ఫ్యామిలీ గురించి, దీని గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఆ ఇంట్లో ఆమె దిగజారిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ ఫ్యామిలీ అప్పులు ఎక్కువైపోయినాయి. పరిస్థితి ఏమాత్రం కూడా ఒక దిక్కుకి చేరతామనేటువంటి నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అడిగారు, నా వలన నీకేమైనా హెల్ప్ కావాలా అమ్మ అంటే, అవును. మరి నేను నీకు సహాయం చేయాలంటే నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు, మరి ఈ రాత్రి కాలమందు అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతూ ఉన్నారు. నీకు నా వల్ల సహాయం కావాలా, అయితే నీ దగ్గర ఏముంది? ఆమె దగ్గర అడిగినప్పుడు ఏమీ లేవు, ఒక్క నూనె మాత్రమే ఉంది, నూనె కుండ ఉంది, అది తప్ప మా ఇంట్లో ఏమీ లేదు. ఆ కొంచెం దైవభక్తి, ఆ కొంచెం దేవుని శక్తి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి కొంచెమన్నా ఆమెలో ఉంది కాబట్టి దేవుడు దాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలిగాడు. ఈ రాత్రి మీ ఇంట్లో మరి నూనె ఉందా? ఎందుకు లేదండి, మా ఇంట్లో ఒకేసారి 5 kgs టిన్నులు తెచ్చుకున్నామంటారా? ఆ నూనె గురించి కాదు, ప్రార్థన అనే నూనె, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మన ఇంట్లో ఉండాలి. ఇది ఎవరి గృహంలో అయితే ఉంటుందో ఆ రోజు ఆమె ఇంటిలో ఆ నూనె కుండ ఉండబట్టి దాన్నే దేవుడు ఏం చేశారు, ఏ కుండలోకి పోస్తే, ప్రార్థించినప్పుడు ఏ కుండలోకి పంపితే ఆ కుండలోకి అది నిండిపోతూ పొంగిపోతూ పొర్లిపోతూ ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఆ రోజు అద్భుతాన్ని చేశారు కదా. ఈరోజు మన ఇంట్లో ఉండవలసినటువంటి వాటి గురించి నేను చెప్తూ ఉన్నాను. భౌతికమైన గృహం గురించి అయితే చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన మన హృదయాన్ని, రక్షించబడిన వారి కుటుంబాల్లో ఉండవలసిన నియమాలు ఇవి. వాటిని మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, నీతి కలిగి జీవించాలి. మీ ఇంట్లో నుంచి రక్షణ సునాద గీతాలు, సువాసన వెదజల్లాలి. మూడవది నూనె ఉండాలి. నాలుగవది ఏముండాలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ లైవ్లోనే ఉన్నారా? ఎక్కడన్నా అటు ఇటు వెళ్ళిపోయారా? నాలుగవది ఏముండాలో చూడండి. 10:2 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇది కొర్నేలి గురించి రాయబడినటువంటి మాట. ఆయన ఎలా ఉండేవాడంట? ఇంటి యజమాని యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ధర్మకార్యాలు చేస్తూ
అలాగే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన అంటే నాలుగవది మన ఇంట్లో ఏముండాలంటే ఎప్పుడు ప్రార్థనలు ఉండాలి, ప్రార్థనలు జరగాలి, ఫ్యామిలీ ప్రేయర్ జరగాలి, అలాగే స్తుతి కూడికలు జరగాలి, అలాగే దైవజనులు వచ్చి మన ఇంట్లో ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఈ ప్రార్థనలు నీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాయి. ఈ దినాల్లో ప్రార్థన సహవాసమే మనకి చాలా తక్కువైపోయింది కదా. మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేసుల్లో ఉండటం, అనుకూలం లేకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఉండటాన్ని బట్టి ప్రార్థన తక్కువైపోతూ ఉంది. కాబట్టి మన ఇంట్లో ఏముండాలి? నాలుగవది ప్రార్థన ఉండాలి, ఎప్పుడూ ప్రార్థన ఉండాలి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి. మొన్న చెప్పాను కదా, ఒక పిల్లోడిని పాస్టర్ గారు అడిగారంట, అరే నువ్వు రోజు రాత్రులు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటావంటే, ఎందుకు చేసుకోను పాస్టర్ గారు, రోజు తప్పకుండా ప్రార్థన చేస్తానన్నాడంట. మరి ఉదయాన్నే కూడా చేస్తావరా అంటే, చేయనండి అన్నాడంట. ఎందుకురా అంటే, ఉదయం నాకెందుకు భయం, చీకట్లేదు కదా, వెలుగుంది కదా. అంటే మనకు కష్టం వస్తేనో, బాధ వస్తేనో, ఏదన్నా బలహీనత వస్తేనో, ఏమన్నా కీడు వస్తుందంటేనో మనం ప్రార్థన చేస్తాం. కానీ రోజు ప్రార్థన చేయాలంట. ఎవ్రీడే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేయాలి. రోజు మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే చెప్పండి, సాతానుడు చోటు చేసుకుంటాడు, సమాధానాన్ని పోగొడతాడు. కాబట్టి దేవుని పిల్లల ఇంటిలో, అలాగే కలిమియు సంపదయు ఏ విధంగా అయితే ధనవంతుల ఇంట్లో ఉంటుందో, అలాగే దేవుని కలిగిన వారి ఇంట్లో ఉండవలసినవి ఏంటిదంటే, ఒకటి నీతి, రెండవది సువాసన, మూడవది ఏంటిది? నూనె, నాలుగవది ప్రార్థన. కొర్నేలి ఇంట్లో ప్రార్థనలు జరిగేవంట. ఆ ప్రార్థన చేస్తున్న విషయాన్ని దేవుడు యొప్పేలో ఉన్నటువంటి పేతురు భక్తుడు కూడా తెలియజేశాడంట. ఇదిగో కొర్నేలి నా యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, ఆయన కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని. చూసారా, దేవుడు నీ ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా కౌంట్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. దానికి తగినటువంటి నీకు ప్రతిఫలం ఇవ్వటానికి దైవజనుల్ని మన ఇంటికి పంపిస్తారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటున్నారా? మన ఇంట్లో ఏముండాలి? నీతి కలిగిన వారిగా, నీతిని, దైవ నీతిని, దేవుని నీతిని, యథార్థతను ఏ విషయంలో కూడా మనం పోగొట్టుకోవద్దు. ఏ విషయంలో కూడా పోగొట్టుకోవద్దు. ఏ విషయంలో పోగొట్టుకున్నా సరే దాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం. రెండవది సువాసన, మూడవది నూనె, నాలుగవది ప్రార్థనా జీవితం. ఇవి మనకి కంపల్సరీగా కావాలి. వ్యక్తిగతంగా కావాలి, ఫ్యామిలీగా కావాలి, సంఘంగా కూడుకున్న మనకు కూడా అవసరం అవుతుంది. కాబట్టి నాలుగవది ఏంటిదంటే ప్రార్థన. కొర్నేలి ప్రార్థన ఎవరు విన్నారు? ఎవరి వద్దకు చేర్చబడింది? డైరెక్ట్గా దేవుని సన్నిధికే. అందుకే నిజంగా ఈ లోకంలో నీవు నిద్ర లేచినప్పుడు, మిడ్ నైట్ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఎప్పుడైనా మంచం మీద పడుకోను, లేదు నీ కష్టం వచ్చినప్పుడు, ఏ సమయంలో ఒకవేళ మంచం మీద అటు ఇటు తిరుగుతూ కూడా గక్కుని ఏసయ్యా అంటాం, అప్పుడు వెంటనే ఏసై నీకోసం చూస్తాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు, ఏ టైంలో నువ్వు పిలిచినా సరే నీ మొర వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తామో కదా మనం, కదా, ఆయన ఎప్పుడు డిస్టర్బ్ అనుకోడు. ఒకవేళ మనము బెడ్రూమ్లో పడుకున్నప్పుడు, మనము ఒకవేళ వాష్రూమ్ కనో దేనికనో లేచినప్పుడు మన పక్కనున్న భర్త కానివ్వు, పిల్లలు కానివ్వు, ఏంటి ఇప్పుడే నిద్ర పట్టింది, డిస్టర్బ్ చేస్తావేంటి, మెల్లగా అటు నడిచి వెళ్ళొచ్చు కదా అంటారు. కానీ లైట్ వేసినప్పుడు, లేకపోతే కొంచెం అనీజీగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళే, మనల్ని ప్రేమించే వాళ్ళే ఎన్నోసార్లు మనం నిద్ర డిస్టర్బ్ చేస్తున్నామని విసుక్కుంటారు కదా. మరి నువ్వు లేచినప్పుడల్లా నీ బిడ్డల గురించో, నీ గురించో, యేసయ్యా నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల స్థితి ఏంటి అనగానే యేసయ్య ఏం చేస్తున్నారు?
లేచి నీ మొర వింటున్నాడు కదా. మరి ఇంత గొప్ప అవకాశము దేని ద్వారా దొరికిద్దంటే ప్రార్థన ద్వారే. అందుకే మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ప్రార్థన జరగాలి, ప్రార్థనలు చేయాలి. అది నీ జీవితాన్ని, కొర్నేలి కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించిందో అలాగ మనల్ని కూడా ఆశీర్వదిస్తుందంట. తర్వాతది ఏంటిదంటే బాప్తిస్మం పొందిన వారు మన ఇంట్లో ఉండాలి. ఎవరుండాలి? మన ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడాలి. కొర్నేలి ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆ రోజు కొర్నేలి ఇంట్లో, కొర్నేలితో పాటు కొర్నేలి పిల్లలు కూడా బాప్తిస్మం అనుభవంలోనికి నడిపించబడ్డారు. మీ ఇంట్లో బిడ్డలందరూ కూడా బాప్తిస్మం అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. కొర్నేలి ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆ ఇంటి వారందరూ కూడా ఏమవ్వారు? రక్షించబడ్డారు, దేవుని బిడ్డలుగా చేర్చబడ్డారు. అందుకనే మన ఇంట్లో ఎవరుండాలి? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. అందరూ కూడా ఏమయ్యారు? బాప్తిస్మం పొందారంట. మన ఇంట్లో ఎవరుండాలంట? నువ్వు రక్షించబడ్డావు, నీ భర్త రక్షించబడ్డారా? ఒకవేళ భార్యాభర్తలు రక్షించబడితే మన బిడ్డలు కూడా రక్షించబడాలి. ఆ అనుభవంలోనికి మన ఫ్యామిలీ మొత్తం రావాలి. బాప్తీసానికి, మన భౌతికమైన జీవితానికి ఏమాత్రము అడ్డు ఉండకూడదు. ఈ దినాల్లో బాప్తీసం తీసుకోవటానికి చాలా చాలా కారణాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏమండి మా పిల్లల పెళ్లి వయసు వచ్చేసరికి మరి బాప్తీసం పొందిన వాళ్ళు దొరుకుతారో దొరకరో, కాబట్టి వేచి ఉందాం. అలా ఉన్నవాళ్ళు ఇవాళకి కూడా బాప్తీసం పొందిన వాళ్ళు దొరక్క, వివాహాలు జరక్క వాళ్ళు ఏమవుతా ఉన్నారు? వెనకబడిపోతూ ఉన్నారు. దేవుని కోసం అడుగు ముందేసినప్పుడు దేవుడు తప్పకోకుండా నీకు సంబంధించిన వారిని దేవుడు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు మన ప్రణాళికలు వంటివి ఏమాత్రం కూడా కావు. కాబట్టి మన ఇంట్లో ఏముండాలి? ఒకటి నీతి ఉండాలి, రెండవది సువాసన ఉండాలి, మూడవది నూనె ఉండాలి, నాలుగవది ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన జీవితం ద్వారా నీ బిడ్డలందరినీ రక్షణ మార్గంలోకి తీసుకురావాలి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తా. ఈ జైలాధికారి ఆ పౌలు శీల గారి యొక్క పాటల ద్వారా, ప్రార్థన ద్వారా వాళ్ళని కొట్టిన ఆయనే మార్పు చెందిన వాడే, గాయములు కట్టి కడిగి అంటున్నారు, నా ఇంటి వారందరికీ కూడా ఈ రక్షణను గూర్చిన వార్త వినపడింది కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడేమో అందరికీ బాప్తిస్మం ఇవ్వండి అన్నారు. అంటే మన ఇంట్లో అందరు రక్షించబడిన వారు ఉంటే ఎంత ఆశీర్వాదమో కదా. విలియం బూత్ గారు ప్రార్థన ఏంటంటే, మేము రక్షించబడి మేము పరలోకంలోకి వెళ్తే నా బిడ్డలు రక్షించబడకుండా వారు నరకంలో యాతనలు పడుతుంటే నాకేమైనా క్షేమమా, నాకేమైనా ఆనందమా? కాబట్టి దేవా, నా బిడ్డలను రక్షించుకోకపోతే నన్ను తీసేసుకో, నన్ను నువ్వు ఉంచొద్దు అని ప్రార్థన చేసేదంట. ఆ ప్రార్థన దేవుడు విని ఆలకించి ఆమెకిచ్చిన 5 బిడ్డలకి రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. వాళ్ళ కోడలు రక్షించబడ్డ, వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుని రాజ్యంలో ఉండాలనేదే విలియం బూత్ గారి యొక్క ప్రార్థన. రక్షణ సాల్వేషన్ ఆర్మీ సంస్థ నాయకులు వారి మిస్సెస్ ప్రార్థన ఏంటంటే, నా కుటుంబం అంతా కూడా రక్షణ మార్గంలో ఉండాలి. మన ఇంట్లో ఏముండాలి? నీతి ఉండాలి, సువాసన ఉండాలి, నూనె ఉండాలి, ప్రార్థన ఉండాలి. అలాగే మన బిడ్డలందరినీ బాప్తిస్మమునకు నడిపించి, బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది ఉన్నారో మన ఇంట్లో అంత ధన్యులు అన్నమాట మనం. 6వది ఏంటిదంటే మందసం. మన ఇంట్లో ఏముండాలంట? మందసం అంటే దేవునికి సాదృశ్యం. ఎవరింట్లో ఒబేదేము ఇంట్లో మందసం ఉండటాన్ని బట్టి దేవుడు ఒబేదేమును ఆశీర్వదించినటువంటి సంగతి ఎవరు తెలుసుకున్నారు? దావీదు తెలుసుకొని ఆ మందసాన్ని తీసుకొచ్చేసి ఆయన ఇంట్లో పెట్టుకున్నారు కదా. దినవృత్తాంతములు 1 గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. మన ఇంట్లో
ఆరవది ఏంటిదంటే దేవుని యొక్క మందసం, అంటే దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవునితో సహవాసం. అందరు కూడా కలిసి చదువుదాం. దేవుని మందసము ఒబేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేము ఇంటి వారిని అతన్ని సొత్తంతటిని కూడా ఆశీర్వదించెను. హల్లెలూయా. నా ఆరవది ఏముండాలి మన ఇంట్లో అంటే మందసం. ఈ మందసం ఎవరింట్లో ఉందో వారు ఏమయ్యారు? వారే కాకుండా వారికి ఉన్న సొత్తంతటిని కూడా ప్రభువు ఆశీర్వదించారంట. దేవుడు నమ్మిన వారు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దేవుడు వారికి వెలుగునిస్తాడంట. యథార్థవంతులకు ఆయన చీకటిలో వెలుగు పుట్టిస్తాడంట. దేవుని మందసం ఎవరింట్లో ఉంటుందో వారు ఒకవేళ చీకటిలో ఉన్నారా? ఒక గొప్ప మిషనరీలు ఉన్నారు, వారు ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళారంట. వింటున్నారా శ్రద్ధగా? ఆఫ్రికా దేశానికి మిషనరీలుగా వెళ్ళారంట. వారు అక్కడికి వెళ్ళిన తర్వాతే వారికి పిల్లలు పుట్టారు. అయితే ఆఫ్రికా అడవుల్లోనే వారు నివసిస్తూ ఉండి మరి ఆఫ్రికా అడవుల్లోనే ఆ ప్రజల మధ్య సువార్త సేవ చేస్తున్నటువంటి గొప్ప మిషనరీస్. ఇదే నేను ఎందుకు చెప్తున్నానంటే యెహోవా మందసం ఎవరింట్లో ఉంటుందో, దేవుడు ఎవరి గృహంలో ఉంటారో, ఎవరు దేవునికి సమయాన్ని స్థానాన్ని ఇస్తారో వారి కుటుంబంలో చేసేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తాను. అయితే వీళ్ళు ఆఫ్రికా దేశానికి మిషనరీస్గా వెళ్ళారు, అక్కడే పుట్టారు పిల్లలు, అక్కడే పెరిగారు. ఒకరోజు వారు ఏం చేశారంటే ఆఫ్రికా అడవుల్లో ఆ ప్రాంతాల్లో నడుచుకుంటూ కారుల్లో ప్రయాణము చేస్తూ ఉన్నారంట. అయితే ఆఫ్రికా అడవుల్లో ప్రయాణం చేయటం అంటే చాలా డేంజర్. అయితే వారు అక్కడికి వెళ్తూ వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని వెళ్ళారు. యవనస్తుడే ఈయన కూడా. అయితే ఆయన ఆ కారులో నుండి వెళ్తూ ఉండగా వారికి ఏమైందంటే ఆ కారులో ఒక చిన్న జంతువు కనిపించిందంట. అదేంటిదంటే జింక. ఆ పిల్లోడికి ఏం కనిపించింది? జింక కనిపించి, మమ్మీ డాడీ ఒక్కసారి కారు ఆపండి అని. అప్పుడు వాళ్ళ దగ్గర ఆఫ్రికా అడవుల్లో నివసించేవారు, ఆ ప్రాంతంలో నివసించేవారంటే వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఆ జింకను చూసి గబగబా ఆయన కారు దిగి ఆ జింకని వేటాడదామని, ఆయన దగ్గర తుపాకీ ఉందంట, గన్ ఉందంట, ఆ గన్ను తీసుకొని జింకని ఫాలో అవుతా ఉన్నాడు. జింక ఎలా పరిగెడుతుంది? జింక చాలా స్లోగా పరిగెట్టిద్ది కదా మనలాగా. జింక ఎలా ఉంటుంది? చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ యవనస్తుడు ఏం చేశాడు? ఆ జింకను వేటాడాలనేటువంటి దృష్టితోనే, అదే దృక్పథంతోనే ఏం చేస్తున్నాడంటే ఆ గన్నుని గురిపెట్టి ఆ జింక వైపే చూస్తూ ఉన్నాడు. జింక పరిగెడుతుంటే ఆయన కూడా జింకను ఫాలో అవుతూ జింక ఎటు పరిగెడుతుందో అటేం చేస్తూ వచ్చాడంట, పరిగెడుతూ జింకను తరుముతూ వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ అదిగో జింకేనది శీతల్ ఇది. జింక బాగా ఫాస్ట్గా పరిగెట్టిద్ది. ఈ జింకను చూశాడనమాట ఆయన. చూసి అమ్మ ఒకసారి కారు ఆపండి అని చెప్పి ఏం చేశాడు? ఆ గన్ తీసుకొని ఆ జింకను ఫాలో అవుతా ఉన్నాడు. అదేమో పరిగెడతా ఉంది. చూడండి ఎలా పరిగెడుతుందో. జింక చూసారా? శీతల్ని చూసింది, పరుగో. అలాగే ఆ జింక పరిగెడుతుంది. ఈ కుర్రోడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? జింకను ఫాలో అవుతూ పరిగెడుతూ ఏం చేశాడంటే ఇక ఆయన గోల్ ఏంటరా అంటే ఆ జింకను వేటాడాలి, గన్ పెట్టి కాల్చాలి అనుకుంటూ పరిగెడుతున్నాడు. కానీ చీకటి పడిపోతుంది, దారి మర్చిపోతున్నాను అన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. వింటున్నారా శ్రద్ధగా? గ్రహించలేకపోయాడంట. అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తున్నారంట, అరే వచ్చేయి చాలే, ఇంకా అది నీకేం దొరకదులే, రారా అని వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కేకలు వేస్తున్నారో. అయితే ఆయన జింకను ఫాలో అవుతూ ఎంత దూరం వెళ్ళిపోయాడో ఎవరికి కూడా తెలియటం లేదు.
ఈలోపు చీకటి పడిపోయింది. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఆఫ్రికా దేశంలో మిషనరీగా వెళ్ళినటువంటి దైవజనుల యొక్క ఫ్యామిలీలో వాళ్ళు పిలిచారు. ఆయన కోసం కారు అక్కడే పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అయితే ఈ పిల్లోడు ఏం చేశాడు, జింకను ఫాలో అవి అడవి లోపలికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది. అప్పుడు కానీ ఆయనకు అర్థమైంది నేను వెళ్ళిపోవాలి కదా అని. చూస్తే దారి ఏమి దొరకట్లా. ఈలోపు ఏమైందంటే ఇంతలో ఫుడ్ కోసం ఒక సింహము ఒక్కసారిగా గర్జించటం వినపడిందంట. ఆఫ్రికా అడవుల్లో ఏమనిపించింది, సింహం యొక్క అరుపు వినపడిందంట. ఇంకా ఆ సమయంలో ఆ పిల్లోడికి ఏం చేయాలో అర్థం కాక, ఈయనేమో ఇంకా రాలేదని వాళ్ళ మమ్మీ డాడీ ఏమో అక్కడే వెయిట్ చేస్తున్నారు, బిడ్డ ఇంకా రావట్లేదు, వాడేం దారి తప్పిపోయాడు. దిక్కుతోచని పరిస్థితిలో దైవజనులు, దేవుని దాసులు, దేవుని మందసం మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ పిల్లోడు ఆ సింహం యొక్క కేక వినగానే గుండె జారిపోయింది, గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. దిక్కుతోచని పరిస్థితిలో అరణ్యంలో అడవిలో ఉండి ఎక్కడో కారు లైట్లు వేయండి, కారు లైట్లు వేయండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాడంట. ఏమని అరుస్తున్నాడు, మరణ భయం, మరణ భీతి. మాట వినుకోకుండా, చెప్పిన మాట వినుకోకుండా బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా దైవజనులు, దేవుని మందసం, దేవుడు మనతో ఉంటే ఎలాంటి మేలు జరుగుతాయో ఈ కుటుంబం చెప్తున్న సాక్ష్యాన్ని మనం తీసుకుందామా ఈ రాత్రికాలం మందు. ఎక్కడో నుంచి ఆ మాటలు వినపడతా ఉన్నాయి. పిల్లోడి కోసమేమో వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడో కారు లైట్లు వేయండి, కారు లైట్లు వేయండి అన్నటువంటి కేకలు వేస్తూ ఉన్నాడంట. అయితే ఆ కేక ఆయన ఎక్కడి నుండి వేశాడో తెలియదు కానీ దేవుని దయను బట్టి ఆ కేకలు దేవుడు ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నగారికి వినిపించేలాగా చేశాడంట. హల్లెలూయా. మనం ఎక్కడో భూమిలో ఉండి, భూమి కింద ఉండి ప్రార్థిస్తే ఆకాశమందు ఆసీనుడైన దేవుడికి ఎలా వినబడుతున్నాయో, ఈయన అరణ్యంలో అడవిలో ఎక్కడో ఉండి కేకలు వేస్తున్న ఆ కేక కేవలం దేవుని దయను బట్టి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి వినబడేయంట. అప్పుడు వెంటనే వారు ఏం చేశారంటే కారు లైట్లు వేస్తున్నారంట, వెలిగిస్తూ ఉన్నారంట. ఎప్పుడైతే అగ్ని వెలుగు కనపడతాయో సింహాలు, పులులు వారిని దరిచారు. అందుకనే రోజు అడవుల్లో ఉండేవారు ఏం వేసుకుంటారు, కట్టెలు వెలిగిస్తారు, క్యాంప్ ఫైర్ అంటారు కదా. వారు ఎప్పుడు కూడా ఆ ఫైర్ వేసుకుంటే ఆ వెలుగును చూసి అవేం చేయవంట, వారి మీదకి రావు. కాబట్టి ఎప్పుడైతే వీరు కార్ లైట్లు వేయండి వేయండి అన్న కేకలు వాళ్ళకి వినపడినాయో వాళ్ళు కారు వెలిగించారు. ఆ చీకట్లో ఆ పిల్లోడికి ఏమవుతుంది, కారు స్టార్ట్ చేసి కారు లైట్లు వెలిగిస్తూ ఉన్నారు. వెలిగిస్తూ ఉన్నప్పుడు చీకట్లో వెలుగు తొందరగా కనిపిస్తుంది కదా, అప్పుడు ఆ వెలుగు ఫోకస్ ఎట్టుందో అటు నడుచుకుంటా 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 క్షేమంగా కారు దగ్గరికి చేరుకున్నాడంట. ఆ లైట్ల వెలుగుకు సింహం భయపడి పొదలోకి దూరిపోయిందంట. నిజంగా మనము చీకటి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి దేవుని మందసం మన ఇంట్లో ఉంటే మన దగ్గరికి ఏమి రావు, సింహము రాదు. చీకటిలో వెలుగు పుట్టడం అనేది ఒక ప్రత్యేకమైన దీవెన. అందుకని దేవుని మందసం ఎక్కడుండాలి, మన ఇంట్లో ఉండాలి. ఉంటే ఏమవుతుంది, మనకి క్షేమం ఉంటుంది. మన ఇంట్లో ఉండాల్సిన ఏంటియో చెప్పండి. 1 నీతి, 2 సువాసన, 3 నూనె, 4 ప్రార్థన, 5 బాప్తీసం పొందిన వారు మన ఫ్యామిలీలో ఉండాలి. చాలామంది అమ్మ నాన్న వరకే ఉంటుంది, మిగతాది ఆగిపోతుంది. అయితే బలహీనతలైతే జనరేషన్ టు జనరేషన్కి పంపిస్తున్నాం కానీ బాప్తీసం తీసుకోవాలి, దేవునిలోకి నడిపించాలన్నటువంటి ఆలోచన. చాలామంది అమ్మా నాన్నలు వస్తారు కానీ పిల్లల్ని తీసుకురారు. మేము వచ్చేసరికి నువ్వు ఇల్లంతా సర్దు, వంట చేసి పెట్టు, నీకెందుకులే, అప్పుడే దేవుడు, నువ్వు సీరియల్ చూసుకో, సినిమాలు చూసుకో, మొబైల్ చూసుకో అంటూ ఉంటారు. పిల్లలు కూడా అసలుకి అలాంటి వాళ్ళే. ఇంకా అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు మానేద్దామా అనుకుంటారు.
మన ఇంటంతటితో కలిసి దేవుని సన్నిధికి రావాలి. దేవుని మందసం మన ఇంట్లో ఉండాలి. దేవునికి సమయం మనం ఇవ్వాలి. దేవుడు ఉండటానికి నివాస యోగ్యమైన ప్లేస్ని మన ఇంట్లో మనము ఏర్పాటు చేసుకోవాలి. అందుకే చాలామంది ఇల్లులు కట్టుకునే వాళ్ళు దేవుని గది వేరుగా కట్టుకుంటున్నారు కదా, పూజ గదులు ఉంటాయి. అలా కాకుండా మనము కూడా మనకి దేవుడు ఆశీర్వదిస్తే ఒక ప్రార్థనా గదిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక హాల్లోనో లేకపోతే మనకి 2-3 బెడ్రూమ్స్ ఇస్తూ ఉన్నప్పుడు అందులో ఆఫ్ని చేసుకోవటమో, అది ఓన్లీ మనం ఏం చేయాలి, అదే కట్టుకుంటారు వాళ్ళు. మనము దాంట్లో దేవుని యొక్క సన్నిధి, నువ్వు ఎప్పుడైనా సరే వెళ్ళిపోయి ఆ గదిలో కూర్చొని ప్రార్థించుకోవటానికి దేవుడు అవకాశం ఇవ్వాలి. మా ఫ్రెండ్ ఉంది, ఆమె కూడా మాతో పాటే చదువుకుంది. దేవుడు ఆమెను ప్రేమించి ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. ఆమె కూడా ఏం చేసిందంటే సునేమి రాళ్ళ వల్లే ఒక ప్రార్థనా గది కట్టించుకుందంట. చెప్పింది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి దేవుడి చిత్తమైతే ఆ గది చూడటానికి వెళ్ళాలనుకుంటా ఉన్నాను. ఆమె ఏం చేసుకుందంట, వాక్యాన్ని చక్కగా చదివి ప్రత్యేకంగా ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇల్లు ఓపెనింగ్ చేయటానికి పాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారే ఆశ్చర్యపోయారంట. చూసారా, మనం కూడా ఒక ప్రార్థనా గదిని మన ఇంట్లో నిర్మించుకోవాలి. అది మనకెంతో ఆశీర్వాదం. అది మనకి అన్నిటికీ ఏమంటారు ప్లేస్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, కానీ ప్రార్థనకే ఉండదు. ఎక్కడికైనా ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు అన్నీ మనం ఒక గంట సేపు మాటలు చెప్పుకుంటాం, కానీ ప్రార్థన కూర్చునే సమయానికి ఎట్లా అంటాం, అలా అంటాం, భోజనాల టైం అంటాం, ఇవన్నీ అంటాం. కానీ దేవుని మందసమే ఎక్కువ ఏది ఉండాలో దాన్ని తక్కువ చేసుకుంటాం, ఏది తక్కువ ఉండాలో దాన్ని ఎక్కువ చేసుకుంటాం. ఈ రాత్రికాలం మందు దేవుని బిడ్డలైన మన ఇంటిలో ఉండవలసింది ఏంటిదో తెలుసా? నీతి, సువాసన, నూనె, ప్రార్థన, రక్షించబడిన బిడ్డలు, అలాగే దేవుని యొక్క మందసం. ఇది ఎవరిళ్ళల్లో ఉంటుందో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అయితే అవి మన ఇంట్లో ఉండాలంటే నువ్వేం చేయాలో, నేనేం చేయాలో వచ్చే వారము తెలుసుకుందాం ఇదే అధ్యాయం మీద. ఇందాక చెప్పాను కదా ఒక వ్యక్తి గురించి. ఆయన 9వ సంవత్సరంలోనే తండ్రిని కోల్పోయాడు. ఆయనకి 14 years వచ్చేసరికి తల్లిని కోల్పోయాడు. అలాగే ఆ రోజుల్లో క్షయవ్యాధి వచ్చేదంట. ఆ క్షయవ్యాధి వల్ల తన సహోదరుడు మరణించాడు. 9 మంది పిల్లల్ని కానీ వాళ్ళు ఏం చేశారంట, పిల్లలు చిన్న వయసులోనే పేరెంట్స్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. 9 మందిలో ఒకడికి మరి ఆ క్షయవ్యాధి రావటం వలన సరైన ఆలనా పాలన చూసేవారు లేక సహోదరుడు చనిపోయాడు. అలాంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నాడు ఈ భక్తుడు. అయితే ఈయనకి కూడా చూసి డాక్టర్స్ అన్నారు, నీకు కూడా క్షయవ్యాధి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అన్నారంట. ఏదైనా ఒక జబ్బు వస్తుంది అని మనకి చెప్పారు అంటే, లేదంటే ఒక సిమ్టమ్స్ మనకు తెలిసినాయి అంటే ఎవరైనా ధైర్యంగా ఉండగలమా? అది దాని గురించి ఒక చిన్న పదం తెలియగానే ఎన్ని ఊహించేసుకుంటామో కదా. ఈయన కూడా చిన్న వయసులో 14 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయిన బాధలో ఉండగా, ఓ పక్కన శారీరకంగా బలహీనుడిగా ఉంటుండగా, ఆయన ఈ చిన్న పిల్లలందరూ ర్యాష్గా మాట్లాడతారే అలాంటి స్వభావం కూడా ఆయనకి లేదు. ఎందుకంటే ఏముంది అతిశయించటానికి, అమ్మా నాన్న లేరు, శరీరంలో బలహీనత. అయితే దీర్ఘాలోచనలో మునిగిపోయి నా జీవితం ఏమైపోతుంది, నేను కూడా మా సహోదరుడి వల్లే క్షయవ్యాధి వలన చచ్చిపోతానేమో అన్న భయము ఆయనను ఆవరించింది. తన జీవిత కాలాలు ఇంకా కొద్దిగా ఉన్నాయని లెక్కలేసుకుంటూ అలాగా ఇంకా చనిపోయే స్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను. 14 సంవత్సరాల బాలుడు, ఇంకా చనిపోయే ముందన్న దేవునిని కలుసుకుందాము అని దైవ చింతన కలిగి ఉన్నాడంట. ఇందాక చెప్పాను కదా, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారు.
ధన్యులుగా చేస్తారు. చచ్చిపోయే ముందు ఒక్కసారి దేవుణ్ణి వేడుకుందామని, ఆయనకు అంతగా దేవుడి గురించి కూడా తెలీదు. అయితే ఆయన జీవితంలో మారు మనసు పొందాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆయన్ని ఎవరు చేర్చుకుంటారు? అమ్మ నాన్న ఉంటేనే పిల్లల్ని చూడటం తక్కువ. మనం లేకపోతే మన బిడ్డలను చూసేవాళ్ళు ఉంటారా? మనకేం తెలియదు దాని విషయాల్లో. అయితే ఈయనకి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. హల్లెలూయా. మన పిల్లలకి మంచి స్నేహితులు కావాలి. ఈ ఈ గొప్ప ఈ గొప్ప భక్తునికి, ఆ భక్తుని పేరు చెప్పే ముందు నేను చెప్తున్నాను ఇవన్నీ. తర్వాత ఇంకా రాబోయే దినాల్లో ఈ భక్తుని యొక్క జీవితాన్ని మీకు ముందు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఆయన ఒక ఫ్రెండ్ని కలుసుకున్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే సువార్త పనిచేస్తున్న ఒక సేవకుడు. 14 ఇయర్స్ బాబు పెద్ద వయసు కలిగినటువంటి దైవజనుడితో సహవాసము ఏర్పాటు చేసుకున్నారు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారన్న పెద్దలు చెప్పే సామెత ఉంది కదా, అది ఈయన జీవితంలో నెరవేరింది. ఈయన కలుసుకున్నటువంటి ఈ సేవకుడు నీతిమంతుడు. ఈ నీతిమంతుడైన సేవకుని యొక్క సహవాసము ఈ భక్తునికి, అలాగే ఈ బలహీనుడైన వానికి ఏమైందంట, ఒక గొప్ప సహాయంగా ఉంది. టీనేజర్స్ పిల్లలు టీనేజర్తోనే కలుస్తారు కదా, అవునా కదా? వింటున్నారు ఇక్కడ వాళ్ళు? ఇప్పుడు మీరు మాతో సహవాసం చేస్తారా? చేయరు. ఎందుకని చెప్పండి? ముసలోళ్ళతో ఏంటి మాకు సహవాసం? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్తో కలిసి ఉంటారు, కానీ ఏ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్తో కలిసి ఉంటే ఏ అనుభవాలు తెలీదు. ఎప్పుడు కూడా మనకంటే పెద్దవాళ్ళతో సహవాసం చేస్తే వారి అనుభవాలని మనం తెలుసుకుంటాం. ఈయన ఆ పాస్టర్ గారితో సహవాసం కలిగి ఉండటం వలన ఆయనకి చాలా లోక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు. ఆయన్ని దేవుడు రక్షించుకున్నాడు. రక్షించుకోవటమే కాదు, గొప్ప ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇవ్వటమే కాదు, ఆయన సేవ ఎక్కడో తెలుసా? రెడ్ ఇండియన్స్ మధ్య గొప్ప పరిచర్య చేశారు. ఆయన పేరే డేవిడ్ బ్రైనార్డ్. ఆయన యొక్క జీవితాన్ని ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తాను. ఏ దిక్కు దశ లేనటువంటి వాడు, ఎవ్వరు కూడా ఆయనకి లేరు. అలాంటి సమయంలో ఇంకా ఒక మంచి ఫ్రెండ్ ఆయన జీవితాన్ని మార్చేశాడు. మన బిడ్డలకి మనం ఒక మంచి ఫ్రెండ్ కావాలని ప్రార్థన చేయాలి. దేవునితో సహవాసం కల్పించే ఫ్రెండ్స్ కావాలి. సినిమా హాల్స్కి తిరిపేవాళ్ళు, ఇంకా లోకంలో పార్కులకి, లేకపోతే హోటల్స్కి, లేకపోతే టైంపాస్కి బీచ్లు కానీ అక్కడికి ఇక్కడికి తిప్పే ఫ్రెండ్స్ కాదు. ఈ బ్రైనార్డ్కి మంచి ఫ్రెండ్ దొరికాడు. ఆయన మంచి చదువుకున్నాడు, గొప్ప సేవ చేశారు. రానున్న దినాల్లో ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. ఈ బ్రైనార్డ్ గారి యొక్క జీవితంలో చివరి రోజుకి వచ్చేసరికి ఆయన ఒక బలహీనతకు గురై ఉన్నాడు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, శరీరం బలహీనమే. అలాంటి సమయంలో బ్రైనార్డ్ తన పడక దగ్గరికి తన దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి 102వ దావీదు కీర్తనని చదవమని కోరుకునేవాడంట. ఎప్పుడైతే ఆ కీర్తన వారు చదువుతూ వినిపిస్తూ ఉండేవాళ్ళో మళ్ళీ బలాన్ని పొందుకునేవారంట. అందుకే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని చదవాలి. అలా ఎవరైతే చేస్తారో వారు తప్పకోకుండా దీవించబడతారు. ఈ రాత్రి కాలమందు మన ఇంట్లో ఏముండాలి? నీతి ఉండాలి, సువాసన ఉండాలి, నూనె ఉండాలి, ప్రార్థన ఉండాలి, మందసం ఉండాలి, బాప్తిస్మం పొందిన వారు ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే మనము ముందు దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుడి బిడ్డలుగా మనం ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి. ఈ బ్రైనార్డ్ గారు 102వ కీర్తన ఎలాంటి సమయంలో చదివించుకున్నారో తెలుసా? కదలలేని స్థితిలో, వినటానికి కూడా ఓపిక లేని స్థితిలో దేవుని వాక్యం విన్నాడు. మనం చాలాసార్లు కొంచెం నీరసం అయితే చాలు దేవుని వాక్యాన్ని పక్కన పడేస్తాం. ఆ రోజు ఇంకా నీరసం అవుతాం.
ఎప్పుడైతే దేవుని మాట వింటామో, ఆ 102వ కీర్తన ఎప్పుడైతే వారి స్నేహితులు చదివారో అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర నీ దగ్గరికి చేర్చుకోండి అయ్యా, నా కష్ట దినాల్లో నాకు నీవు విముఖుడుగా ఉండొద్దయ్యా, నాకు చెవియొగ్గయ్యా, నేను నీకు ఉత్తరం నీకు చెప్తున్నాను, నువ్వు నాకు ఉత్తరం ఇవ్వమనగానే ఆయనకి శరీరంలో కొంత బలం వచ్చేదంట. అప్పుడు ఆయన మాట్లాడేవాళ్ళంట, ఆయన అనుభవాలు చెప్తా ఉండేవారంట. అంటే దేవుని వాక్యము ఎంత బలం ఇచ్చిద్దో తెలుసా? అందుకే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని వినాలి. ఈ అనుభవాలన్నిటిని మనము సొంతం చేసుకుందాం. ఇంకా మన ఇంట్లో ఇలాంటివి ఉండాలి అంటే ఇంకా మనం ఏం చేయాలో నెక్స్ట్ ఫ్రైడే విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలమందు ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజంగా మరి వాక్యాన్ని ఎవరైతే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, ఎవరైతే ఇవి చేస్తారో వారు ధన్యులు అన్నారు. అలాంటి వారి పిల్లలు బలవంతులుగా ఉంటారన్నారు, వారు అభివృద్ధి పొందుతారని 112వ కీర్తనలో మాకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే కలిమియు సంపదయు ఎవరింట్లో ఉంటాయంటే, ఎవరైతే యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉంటారో వారింట్లో ఉంచుతానన్న దేవుడు. ఎవరింట్లో మందసం ఉంటుందో వారు క్షేమముగాను ఆశీర్వాదకరంగాను అభివృద్ధిగాను ఉంటారని మీ వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మిషనరీస్గా వెళ్ళినటువంటి ఆఫ్రికా దేశానికి సేవకులుగా వెళ్ళిన వారి కుటుంబంలో కూడా సింహము నోటిలో నుండి కుమారుణ్ణి రక్షించుకోగలిగారు. మా కుటుంబాల్లో కూడా నాయన గర్జించు సింహం వల్లే తిరుగుచున్న సాతాను యొక్క చూపుల నుండి, వారి యొక్క బంధకాల నుంచి మా బిడ్డల్ని కూడా మేము తప్పించబడటానికి మందసాన్ని మా గృహంలో మేము ఏర్పాటు చేసుకొని ప్రార్థనా కంచె మా ఇళ్లలో మేము ఉంచుకున్నప్పుడు మా బిడ్డలకి మాకు క్షేమమును అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారని మీ మాటల ద్వారా మాకు తెలియచేస్తుండగా, ఆ మాటలు ఉట్టిగా విడిచిపెట్టేవారిగా ఉండక వాటి ప్రకారం మేము జీవించినట్లు నీ కృప నాకు మాకు అందరికి దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కొంచెం లేట్ అయిందేమో క్షమించండి, సమయము అనుకున్నా కానీ అవ్వట్లేదు. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ మనం కలుసుకుందాం. ఈసారి 10, 11, 12, 10 చివరికి వచ్చేసాము. 11, 12 అధ్యాయాలు చదవండి. ఇంకా దేవుడు మనలను ముందుకు నడిపించాలని, నన్ను కూడా దేవుడు బలంగా వాడుకోవాలని ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు జరిగే శనివారపు ఉపవాస ప్రార్థనకి, ఆదివారపు ఆరాధన కొరకు ప్రార్థించండి. అలాగే దేవుని చిత్తమైతే మార్చి 5, 6, 7 తారీఖుల్లో సభల విషయమై, అలాగే గ్రౌండ్ పర్మిషన్ విషయమై, పోలీస్ వారి పర్మిషన్ విషయం కోసం మీరందరూ ప్రార్థన చేయండి, అందరికీ తెలియచేయండి. అందరూ కూడా వచ్చి పాలు పంపులు పొంది దేవుని మందసాన్ని ఎవరైతే మోస్తారో వారికి ఆశీర్వాదము దేవుడిస్తాడు. కాబట్టి ఆ మాటల్ని, ఆ వాక్యాన్ని గుర్తిరిగి మీ వంతులో మీరు మొట్టమొదటిగా ప్రార్థన చేయండి. తర్వాత దేవుని పనిలో సాకారులుగా పరిచర్యలో ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు అవ్వాలని దేవుని పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. దేవుడు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. यहोवा का मैं दर्शन पाऊं, जो है सर्व सामर्थी प्रभु। यहोवा